ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి 30 డేస్ ఛాలెంజ్లో డే 2 అండి. సో డే 2లో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న మెటల్ బ్యాంగిల్స్ రెయిన్బో కలర్స్లో ఈ విధంగా కస్టమైజ్ చేసాము. సో వీటికి సైడ్ బ్యాంగిల్స్గా ఈ విధంగా గోల్డ్ కలర్ స్క్వేర్ కుందన్స్తో డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడైతే థ్రెడ్ ర్యాపింగ్ చూపించట్లేదు. ఆల్రెడీ మన ఛానల్లో 2-3 వీడియోస్ నీట్ ఫినిషింగ్తో థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోస్ అప్లోడ్ చేసాము. ఒకసారి యూస్ అవుతుంది అనుకుంటే చెక్ చేయండి. సో థ్రెడ్ ర్యాపింగ్ అయితే నీట్గా ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడైతే థ్రెడ్ని స్టిక్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా గ్లూ అనేది ఎక్కువ వచ్చేసింది. సో దీన్ని నేను ఎలా అడ్జస్ట్ చేసుకున్నాను అనేది కూడా వీడియోలో చూసేయండి. ఈ గ్లూని వచ్చేసి మనము గ్లూ బాటిల్కి ఉన్న సన్నగా ఉంది కదా, సో ఫ్రంట్, సో దాంతో ఈ విధంగా సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మరి ఎడ్జెస్కి చివరి దాకా వచ్చిన గ్లూని ఈ విధంగా ఇయర్ బడ్తో నీట్గా తుడిచేసుకోవాలి. అలా కాకుండా మనం చేత్తో తుడిచామంటే ఈ గ్లూ మరక అనేది మనకు కనపడుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఇయర్ బడ్తో నీట్గా నిదానంగా తుడుచుకొని, సో ఎక్కువ ఉన్న గ్లూని ఈ విధంగా సన్నగా అప్లై చేసుకోవాలి బ్యాంగిల్కి. మనకి గ్లూ ఎక్కువ వచ్చేసేసరికి ఇలా స్ప్రెడ్ చేసాము. కానీ మనం ఎప్పుడైనా బ్యాంగిల్ మొత్తం కుందన్స్ ఈ విధంగా స్టిక్ చేసుకునేటప్పుడు డాట్స్ లాగా గ్లూని అప్లై చేసుకోవాలి. లేదు అంటే ఈ విధంగా ఎక్కువ గ్లూని అప్లై చేసామంటే గ్లూ అనేది పక్కకు వచ్చేస్తుంది. సో బ్యాంగిల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అలాగే కుందన్స్ షైనింగ్ కూడా మారిపోతుంది. సో కాబట్టి గ్లూని అప్లై చేసేటప్పుడు డాట్స్ లాగా అప్లై చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను, ఒకసారి చివరి వరకు చూడండి. సో ఇప్పుడు ఈ విధంగా గ్లూని అప్లై చేసుకున్న తర్వాత గోల్డ్ స్క్వేర్ కుందన్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. సో స్టిక్ చేసుకునేటప్పుడు వంకర పోకుండా నీట్గా సరి చేసుకుంటూ స్టిక్ చేసుకోవచ్చు. మీ దగ్గర స్టిక్ పెన్ ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఇయర్ బడ్కి చాలా తక్కువ గ్లూని యూస్ చేసి సో ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే బ్యాంగిల్స్ని మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ కూడా కస్టమైజేషన్ చేస్తాము. కిడ్స్ బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్, అలిగేటర్ క్లిప్స్, సెంటర్ క్లిప్స్ ఇవి కూడా కస్టమైజేషన్ చేస్తాము. రీజనబుల్ ప్రైజెస్లో, చాలా తక్కువ ప్రైసెస్లోనే మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో 2 బ్యాంగిల్స్ని ఇదే విధంగా స్క్వేర్ కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీటిని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెయిన్బో కలర్స్ మెటల్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకుందాము. సో లుక్ అయితే చాలా బాగుందండి. మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.